మీరు ఇట్లా గుణమే చేసుకొని నేను నారా లోకేష్ గారి దగ్గర నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరే ఇతర నాయకుడి దగ్గర నుంచి పార్టీ నుంచి కానీ తీసుకోలేదని చెప్పగలుగుతారా? గుండె మీద చేసుకుని నా తల్లి మీద దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, నారా లోకేష్ దగ్గర నుంచి, మా పార్టీ వాళ్ళ దగ్గర నుంచి రూపాయి తీసుకోలేను. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా. అదే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే వాళ్ళ దేవుడి మీద వాళ్ళ తల్లి మీద ఒట్టేసి చెప్పమని చెప్పండి. మీరు చెప్తున్నా మీ కంపెనీ నుంచి కానీ మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మీరు పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టింటారంటే? ఎంతైనా ఖర్చు పెడతా, నా ఇష్టం అది. నేను ఎంతైనా ఖర్చు పెడతా. నేను ఇప్పటి వరకు ఎంత పెట్టింటారంటే నేను ఈ ట్రిప్లో నేను 57 నియోజకవర్గాలు తిరగడానికి దాదాపు 25 లక్షలు ఖర్చు అయింది నాకు. నా డీజిల్ కానీ, నా గన్మెన్లు కానీ, నా సెక్యూరిటీ కానీ, నా డ్రైవర్లకు కానీ దాదాపు దగ్గర ఒక 25-30 లక్షల వరకు ఖర్చు అయింది నాకు ఈ 45 డేస్లో. ఈ 45 డేస్లో. మీరు ఇప్పుడు 45 డేస్ కిందట ఏపీ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చారు కదా, భయం అనిపించలేదా? మీరు లాస్ట్ టైం మీరు ఇండియాకి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతానే లుకౌట్ నోటీసులు ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం, మీరు గుడికి వెళ్తుంటే మీరు కూడా మీ మీద గంజాయి, గుడికి వెళ్ళే సందర్భంలో వెళ్తున్న క్రమంలో మీ మీద గంజాయి కేసు, మీరు ఇందాక గంజాయి గురించి అని చెప్పేసి అంటా ఉన్నారు, కేసులు ఓవరాల్గా 13 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ముందే మీరు ఇప్పుడు వెళ్ళినటువంటి పులివెందుల ప్రాంతం అని చెప్పేసి కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మంచిగా అవగాహన ఉండే తిరిగినారు, చంపుతారు అనే భయం ఏం లేదా? బొచ్చు కూడా వీగలేదు జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ టైం వచ్చి లుకౌట్ నోటీస్ ఇచ్చి నన్ను ఎయిర్పోర్ట్ నుంచి ఎత్తుకుపోయి సంపాలని ట్రై చేసిండు, బొచ్చు కూడా వీకలేకపోయాడు. డైరెక్ట్ చెప్తా సోదరా, నేను దేనికి భయపడలేదు. మహా అంటే ఏం చేస్తాడు, చంపేస్తాడు, చచ్చిపోతాం. ఏమైంది, ఇవాళ కాదు రేపు వస్తాను, ఏదో చచ్చేదే కదా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పోరాడి చచ్చిపోయినరా బాబు అనే పేరైతే ఉంటుంది కదా, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా సంపూర్ణంగా అర్థమైంది. నేను 2019లో ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 3 తుపాసి ఛానళ్ళు, ఎవడైతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే 3 తుపాసి ఛానళ్ళు తప్పితే మిగతా ఏ ఛానళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే పరిస్థితి లేదు. ఒక ఆడపిల్లని రేప్ చేసినా, ఒక 3 ఏళ్ల బాలికను రేప్ చేసినా, వృద్ధురాలను రేప్ చేసినా, వికలాంగురాలను రేప్ చేసినా, ఆఖరికి ఎవడైతే వీడు ఉన్నాడు వాలంటీర్ పోయి ఇళ్లలో ఆడవాళ్ళని హౌస్ వైఫ్లు రేప్ చేసినా, వాళ్ళని అసభ్యకరంగా ప్రవర్తించినా ఏ కేసులు కూడా బయటకు వచ్చేటివి కాదు. 15 ఏళ్ల పిల్లోడి మీద సజీవదానం చేస్తే బయటికి రాలా కేసు, శిరోమండనం చేస్తే బయటికి రాలా కేసు, హెల్మెట్ పెట్టుకోవాలని చంపేస్తే బయటికి రాలా కేసు, డాక్టర్ సుధాకర్ కేసు మాస్క్ అడిగితే కూడా 2 రోజులకు బయటికి రాలా కేసులు. ఈ కేసులని ఎవరు తీసుకొచ్చారు అనుకున్నావు బయటికి? మాలాంటి సోషల్ మీడియా కార్యకర్తలే మేము ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి జనాలకు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చూపించడం వల్ల జనాలకు అర్థమైంది, ఓకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉగ్రవాది పరిపాలిస్తున్నాడు, ఉగ్రవాది రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ప్రజలకు అర్థమైంది. దాని తర్వాత ప్రజలందరూ సోషల్ మీడియా కనెక్ట్ అవడం మొదలుపెట్టారు. 2019 వరకు జనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోషల్ మీడియా కనెక్టింగ్ లేదు. ఎప్పుడైతే ఈ అరాచకాలన్నీ బయటికి తీసుకొస్తున్నాము, వాట్సాప్లో తిప్పుతున్నాము, యూట్యూబ్లలో మీలాంటి సోదరులందరూ చూపిస్తున్నారు, అప్పుడు జనాలందరికీ అర్థమైంది. అప్పుడు జనాలందరికీ కూడా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది సంపూర్ణంగా అర్థమైంది. కాబట్టి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ప్రశ్నించిన చంపేసిండు జగన్మోహన్ రెడ్డి, ప్రశ్నించిన మీద దొంగ కేసులు పెట్టిండు, ప్రతిపక్ష నాయకుల మీద దొంగ కేసులు పెట్టారు. దాదాపు తెలుగుదేశం పార్టీ 70 మంది నాయకుల మీద, అంటే మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్సీలు కానీ 70 మంది మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి కొట్టిండు, తిప్పిండు, ఇష్టం వచ్చినట్టు చేసిండు. వాళ్ళ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని చంపబోయిండు జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే దరిద్రుడు ఎవరైనా ఉంటాడా? ఒక ఎంపీని, ఒక ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని, మాజీ మంత్రుల్ని కొట్టి చంపాలనుకునే వాడిని ఏమనాలి? ఉగ్రవాదం అనకపోతే ఇంకేమనాలి చెప్పు సోదరను? కాదన్న, నీకు ఇక్కడ ఏ సందర్భంలో భయం అనిపించలే? వాళ్ళంతా ఇప్పుడు ఇందాక చెప్పించారు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయి, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, తర్వాత లీగల్గా ఏంటి అనేది కూడా వ్యవస్థలో వాళ్ళు సమీకృతమై వాళ్ళకి అవగాహన ఉంది. మీకు ఏమీ లేదు, ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీ, బిజినెస్ ఫ్యామిలీలో ఉన్నారు. ఇందులోకి దిగితే అటువంటి వ్యక్తిని విమర్శించితే వచ్చే కాన్సిక్వెన్సెస్ని ఊహించుకున్నారా? అఫ్కోర్స్ ఊహించుకున్నా. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోగలుగుతా, మా అంటే ఏం చేస్తాడు, చంపేస్తాడు. ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. నేను చెప్తున్నా ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అని చెప్తున్నా. ఇప్పటికి కూడా చెప్తున్నా. నేను పులివెందులో తిరుగుతున్నప్పుడు నాకు ఓన్లీ 2 గన్మెన్లే ఉండే నాతోనే, 2 గన్మెన్లే ఉండే నాతోనే. పులివెందుల్లో వాళ్ళ సామాజిక వర్గం కానీ వాళ్ళ వాళ్ళు కానీ ఎవరు అటాక్ చేసినా సరే నేను ఖచ్చితంగా నన్ను నేను కాపాడుకుంటానని అయితే అనుకోలే. కానీ తెగించిపోయినా పులివెందులకి, తెగించిపోయి పులివెందులో ప్రచారం చేద్దామని పోయినా. ఏం చేస్తాడు, మహా అంటే చంపేస్తాడు. డిసైడ్ అయినా. వైసీపీ వాళ్ళే సెల్ఫీలు దిగుతారు నాతోనే. వైసీపీ వాళ్ళు అన్నా నువ్వు మా వాడిని వేసుకుంటావన్నా, భలే రేప్ చేస్తావన్నా మా వాడిని అని చెప్పి పులివెందులో ఉన్న కొంతమంది సోదరులే సెల్ఫీలు దిగుతారు. అంటే వాళ్ళకు కూడా తెలుసు ఏంటంటే ఒకటి రెడ్డి క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఒకటి, వాళ్ళ సామాజిక వర్గం క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఒకటి. వాళ్ళు దాన్ని వదిలి బయటికి రాలేరు. వాడు తప్పు చేస్తున్నాడని వాళ్ళకి తెలుసు, వీడు పద్ధతి కరెక్ట్ కాదని వాడికి తెలుసు.
కానీ ఏంటంటే ఒక అభిమానం, ఒక రెడ్డి క్యాస్ట్ ఫీలింగ్ అభిమానం అనేది బయటికి రాలేదు పాపం. మీకు కూడా కమ్మ అనే ఫీలింగ్తో ఈ ప్రయత్నాలు అని చెప్పేసి నేను కమ్మోన్నా కాపోన్నా నా కులం అనేది ఈ రోజు వరకు ఎవరికి బయట తెలియదు. నేను ఎవరికి చెప్పలేదు నా కులం ఏందనేది. నేను కమ్మనా కాపునా ఎస్సీనా ఎస్టీనా బీసీనా అనేది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. నేనేందంటే నేను చంద్రబాబు నాయుడు గారి వల్ల నేను బాగుపడ్డాను కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది యువకులు నాలాగా మంచి పదవుల్లో ఉండాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగాలు చేసుకోవాలనే ఒక సెల్ఫిష్తో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అంతమించి ఏం లేదు అక్కడ.